శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో శుక్రుడు, రవి, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. చతుర్థంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు, అదేవిధంగా చూసుకుంటే భాగ్యస్థానంలో బృహస్పతి, అలాగే రాజ్యంలో కేతు, జయంలో బుధుడు యొక్క అనుగ్రహం బాగా కనిపిస్తోంది. ఇక్కడ అష్టమాధిపతి వ్యయ స్థానంలో బుధుడు ఉండడం అది విశేషమైన యోగం కాబట్టి తెలియని లక్ ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. గురుడు యొక్క అనుగ్రహం ఉంది, అది 8వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ డిసెంబర్ 1 నుండి 8వ తారీఖు లోపల కొన్ని వ్యవహారాల్లో లక్ ఫేవరింగ్ జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ రావచ్చు, ఇండైరెక్ట్ బెనిఫిట్ రావచ్చు. 99% ఇండైరెక్ట్ బెనిఫిట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీ అబ్బాయికి ఎక్కడైనా సీట్ రావాలనుకోండి, అది వచ్చిందో అది అనుకోండి, మీరు ఆనందపడిపోతారు, అది ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ యూ. డైరెక్ట్ బెనిఫిట్ అంటే మీకు ఎక్కడో రావాల్సిన ₹1,00,000 వచ్చింది, అది మీ డైరెక్ట్ బెనిఫిట్. సో వృశ్చిక రాశి వారికి ఇండైరెక్ట్ బెనిఫిట్స్తో ఆనందపడాలి, అది వస్తుంది. లక్ ఫేవరింగ్ జరుగుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇది డిసెంబర్ 10వ తారీఖు లోపల ఒక గుడ్ న్యూస్ ఉంటుంది, మీకు భయపడక్కర్లేదు. చక్కగా మీ అనుకూలం అంటే జరుగుతాయి. ఆ తర్వాత గురుడు మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి వెళ్ళే లోపల ఏదో ఒక మంచి కార్యం మీకు చేస్తాడు. నథింగ్ టు వరీ. ఓకే, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే కొత్త ప్రయత్నాల్లో మీరు వెనకంజ వేయకండి, ప్రయత్నం చేసుకుంటూ పోండి. లక్ ఫేవరింగ్ జరుగుతుంది. అలాగే మీరు రెండో పాయింట్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే, వ్యాపార రీత్యా ఎవరైతే ముందుకెళ్తున్నారో వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించండి. 10వ తారీఖు లోపల సక్సెస్ అనేది కొంచెం బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం. ఇకపోతే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు, వివాహ వ్యవస్థలో మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వివాహం మీకు మళ్ళీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే విశేషంగా మనం చెప్పుకోవాలంటే, విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు కొంచెం ఆగండి, ఈ 15 రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా కనబడుతుంది. మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి, అది కొంచెం సక్సెస్ మీకు ఇచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. అయినప్పటికీ ఇక్కడ దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడము, అదే ధ్యాన సాధన చేయడం, అదేవిధంగా స్వామివారికి అభిషేకం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే 15 రోజులు ఎటువంటి ఆటంకాలు కలవు. అనుకున్నట్టుగా లక్ ఫేవరింగ్ అవుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.